హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ సమాచారం ఇంకా చాలామందికి చేరుతుంది. ప్రభుత్వ పథకాల గురించి నేను చేసే వీడియోస్ అందరికీ చేరడానికి మీ లైక్ చాలా ఉపయోగపడుతుంది. టాపిక్లోకి వెళ్తే, రేపు ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికి ప్రత్యేక సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వే ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కోసం నిర్వహించనున్నారు. ఇప్పటికే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 4వ ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వస్తుంది. అయితే ఈసారి కేవలం గ్యాస్ సిలిండర్ మాత్రమే కాదు, స్టవ్ మరియు రెగ్యులేటర్ కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఎందుకు చేస్తున్నారంటే, రాష్ట్రంలో ఇంకా గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలు, పాత కనెక్షన్ ఉన్నా ఉపయోగించని కుటుంబాలు, కొత్తగా అర్హత పొందిన కుటుంబాలను గుర్తించడానికి ఈ సర్వే నిర్వహించనున్నారు. గ్రామాల్లో వాలంటీర్లు, పట్టణాల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. సర్వే సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయం, రేషన్ కార్డు వివరాలు, గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఉంటే ఏ కంపెనీ, ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు వంటి వివరాలు నమోదు చేస్తారు. అందుకే సర్వేకి వచ్చే అధికారులకు సరైన వివరాలు చెప్పాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు చాలా ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర చాలా ఎక్కువగా ఉంది. సాధారణ కుటుంబాలకు ప్రతి నెల గ్యాస్ కొనడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల కుటుంబాలకు చాలా ఉపశమనం లభిస్తుంది. స్టవ్ మరియు రెగ్యులేటర్ కూడా ఉచితంగా ఇవ్వడం వల్ల కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈ పథకానికి అర్హత పొందడానికి కొన్ని నిబంధనలు ఉండే అవకాశం ఉంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు, గృహిణులు, పేరుతో కనెక్షన్ ఉన్న కుటుంబాలు ప్రధానంగా అర్హులయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు అధికారిక ప్రకటనలో తెలియజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఈ సర్వే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సర్వేలో పేరు నమోదైతేనే భవిష్యత్తులో వచ్చే ఉచిత పథకాల్లో పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరు కూడా సర్వే మిస్ కాకూడదు. సర్వేకి వచ్చే అధికారులకు సహకరించాలి. సర్వే పూర్తయ్యాక అర్హుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఆ జాబితాలో పేరు ఉంటే గ్యాస్ సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్ ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉంది. పంపిణీ తేదీలు తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి గ్రామ సచివాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అధికారిక వెబ్సైట్లో కూడా వివరాలు చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రేపు ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికి సర్వే ప్రారంభం అవుతుంది. అందరూ ఇంట్లో ఉండి సర్వేలో వివరాలు ఇవ్వాలి. తప్పకుండా ఈ సర్వేలో పాల్గొనాలి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా సమాచారం కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి.